నీకేం కాదు వదినా. వాడొక మృగం. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో తలుచుకుంటే ఒళ్ళు కంపరమెత్తుంది. ఆస్తి మొత్తం వాడికి ఇచ్చైనా సరే గాయత్రి జీవితాన్ని కాపాడుతానే గాని ఆ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఎన్నాళ్ళిలా దానికి భయపడుతూ ఉండడం? దీనికి ముగింపెప్పుడు? భయపడొద్దక్కా, రేపటితో ఆ భార్గవికి ప్రీ క్లైమాక్స్ లాంటిది ప్లాన్ చేశాను. భార్గవిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? తన ఆరోగ్యం బాగాలేక ఇలా అయినంత మాత్రాన చిన్నదిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని మాత్రం అనుకోవద్దు. చిన్నదిన నువ్వు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ తను మాత్రం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఏంటన్నయ్యా, నువ్వంటే ఇష్టం లేకపోతే చిన్నదని నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నువ్వు అనవసరంగా చిన్నదని అపార్థం చేసుకుంటున్నావేమో. లేదమ్మా, తను నాతో చెప్పిన మాటే నేను నీతో చెప్తున్నాను. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవటం భార్గవికి ఇష్టం లేదు. కేవలం నా మీద పగ తీర్చుకోవడానికే ఈ పెళ్లి చేసుకుంది. నేను తనకి ఎలాంటి ద్రోహం చేయలేదు. వాళ్ళక్క నేను మోసం చేశానని అపార్థం చేసుకుంటోంది. ఒక రకంగా తను అలా అపార్థం చేసుకోవడానికి కారణం నేనే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందన్నయ్యా? భార్గవి వాళ్ళ అక్క గాయత్రి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను ఒక అతన్ని ప్రేమించింది. అతను మంచివాడు కాడు, అతన్ని పెళ్లి చేసుకోవద్దని నేనెంతో చెప్పాను. అయినా నా మాట వినలేదు. ఇంట్లో కూడా చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. భార్గవి చెప్తేనే తెలిసింది గాయత్రి చనిపోయిందని. తను ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఆ షాక్కి తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారట. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉందన్నయ్యా. చిన్నోదిని నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎక్కడుంది? అలా అపార్థం చేసుకునే అవకాశం నేనే ఇచ్చాను. భార్గవికి వాళ్ళ అక్కను మోసం చేసిన వాడెవడో తెలియదు. నా దగ్గరున్న వాళ్ళ అక్క డైరీని చూస్తే మోసం చేసిన వాడెవడో తెలుస్తుందని ఆ డైరీ కోసం ప్రయత్నించింది. నేను ఆ డైరీ మొత్తం చదివాను. అందులో గాయత్రిని మోసం చేసిన వాడి గురించి ఏమీ రాయలేదు. కానీ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఆ డైరీని కాల్చడం భార్గవి చూసింది. వాళ్ళ అక్క నేనే మోసం చేశానని అనుకుంటోంది. అప్పటినుంచే భార్గవి ఇలా తయారైంది. పెళ్లికి ముందు బాగానే ఉండేది కదా. చిన్నదిన కావాలనే ఇలా ప్రవర్తిస్తుందంటావా? నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ చిన్నదిన కావాలని ఇలా ప్రవర్తిస్తుందంటే నేను మాత్రం నమ్మను. వదినకేదో గాలి సోకిందన్నయ్యా. నా అనుమానం అంతా ప్రియా పెద్దొదినెల మీదే. అసలు ప్రియ మళ్ళీ మన ఇంటికి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఇలా జరుగుతుంది. రేపు ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళానయ్యా. అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాలన్న భయం వేస్తోంది. అక్కడ ఎంత గొడవ చేస్తుందో ఏమో. నువ్వేం భయపడకన్నయ్యా, నేను కూడా నీతో వస్తాను. ఎందుకనో వదిన నా దగ్గర బాగానే ఉంటోంది. సరే, అలాగే చేద్దాం. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకసారి వీలైతే అతను కలిసి ఏర్పాటు చేయండి. ఎవరితోనండి ఫోన్లో మాట్లాడుతున్నారు? మొన్న కావ్యకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ మ్యారేజ్ బ్రోకర్తో. మీకింకా ఆ సంబంధం మీద ఆశలు పోలేదండి? పాపం పెళ్లి చూపులకని వచ్చిన వాళ్ల మీద మీ మరదలు ఎంత బాగా మర్యాదలు చేసి పంపిస్తే కూడా వాళ్ళింకా మన సంబంధం చేసుకుంటారని మీరెలా అనుకుంటున్నారండి? ఇప్పటి వరకు కావ్య అవిటితనమే దాని పెళ్లికి ఆటంకం అనుకుంటున్నాం. ఇప్పుడు భార్గవి పిచ్చి కూడా తోడైంది. ఇంటికొచ్చిన వాళ్ళందర్నీ పిచ్చెక్కినట్టు కొడుతుంటే ఇంకా ఈ ఇంటికి సంబంధం అంటూ ఎవరొస్తారండి? చూడు, మనకిష్టం ఉన్నా లేకపోయినా వాడు ఇష్టపడ్డ అమ్మాయితో హ్యాపీగా ఉంటాడనుకుంటే కొత్తగా ఈ సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదేం కొత్తగా వచ్చిన సమస్య కాదు. కాకపోతే మనకు కొత్తగా ఉందంతే. ఇంతకు ముందు నుంచే భార్గవికి పిచ్చుందంట.
మొన్న ప్రియను నిలదీస్తే బయట పెట్టింది. ఆ విషయం తెలుసుకోకుండా తొందరపడి మీ తమ్ముడు దాన్ని పెళ్లి చేసుకున్నాడంతే. సూర్య తొందరపడి చేసుకోవడం కాదు, వాళ్లే తొందర పెట్టి సూర్యకి భార్గవిని అంటగట్టినట్టున్నారు. భువన ప్రియతో సూర్య పెళ్లి జరిపించమని నన్ను తొందర పెట్టడం, ఆ విషయం తెలుసుకుని సూర్య ఎవరికీ చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవడం, జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే సూర్యుని కంగారు పెట్టించడం కోసమే భువన నాతో నాటకం ఆడినట్లు అనిపిస్తుంది. ఆ పిచ్చిదాన్ని వదిలించుకోవడం కోసమే గుళ్ళో నన్ను రెచ్చగొట్టి సూర్యని భార్గవిని ఇంటికి తీసుకొచ్చేలా చేసిందనిపిస్తోంది. అబ్బా, జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడెందుకు? ఇక ముందు జరగబోయే విషయాల గురించి ఆలోచించండి. నేను మాత్రం మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను. ఆ పిచ్చిది ఇంట్లో ఉంటే నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనంతే. నేను మాత్రం మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను. ఆ పిచ్చిది ఇంట్లో ఉంటే నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనంతే. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలా దాడి చేస్తుందో నన్న టెన్షన్తో చస్తూ బతకడం నా వల్ల కాదండి. ముందు మీరు నేను అదో తేల్చండి. కంగారు పడొద్దు కాంచన. ముందు భార్గవిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళని, ఒకవేళ నిజంగా పిచ్చే ఉందని తేలితే అప్పుడు ఏం చేయాలో నిర్ణయిద్దాం. అది నిజంగా పిచ్చిదైతే ఇంట్లో పెట్టుకోలేం కదా. నువ్వేం వరి కాకు. నా బంగారు గుడ్లు పెట్టే బాధ లేకపోయేసరికి గదెంత బోసిపోయిందో. అయినా చెప్ప పెట్టకుండా ఎక్కడికి పోయింది? దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా. ఇంత తొందరగా పోతుందని ఊహించుంటే ఇంకొంచెం క్యాష్ చేసుకుని ఉండేవాడిని కదా. అయినా ముందే ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం? మన కోసం ఏమైనా క్యాష్ వదిలి వెళ్ళిందేమో. ఇంత కష్టపడి వెతికినందుకు కనీసం సింగిల్ కాయిన్ కూడా దొరకలేదు. నేను మందు కొట్టి ఉంటే వెరైటీగా నీకు వాంతులు అవుతున్నాయి అంటే వాంతులు ఎందుకు అవుతున్నాయే? కొంప తీసి నువ్వు కూడా మందుగాని కొట్టావా? లేకపోతే నాది నీది ఇద్దరి కలిపి బాగా మెక్కేశావా? ఇవి అజీర్ణం వల్ల వచ్చిన వాంతులు కావండి. మరి నన్ను అమ్మని చేసే వాంతులు. ఏమన్నా మళ్ళీ చెప్పవా? అవునండి, మనిద్దరి మధ్యకి మరో ప్రాణి రాబోతోంది. మీరు తండ్రి కాబోతున్నారు.
నిన్ను నేను తండ్రిని కాబోతున్నానా? అయ్యే ఛాన్సే లేదు కదే. మన పెళ్ళైన తర్వాత మీ అమ్మా నాన్నలు చనిపోయారని కొన్నాళ్ళు, నీకు మూడు బాగాలేదని మరికొన్నాళ్ళు అసలు దగ్గరికే రానియలేదు కదే. మరి నీ కడుపు ఎలా వచ్చిందే? మొగుడు పెళ్ళాల దగ్గర అవ్వకుండానే కడుపు వచ్చిందంటే నీకేమైనా మంత్రాలు మాయలు తెలుసా? లేకపోతే అలా మాట్లాడతారేంటండి? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను మీకు తెలీదా? మీకోసమే కదండి అమ్మా నాన్న చెల్లి అందరినీ వదిలేసుకుని వచ్చాను. ఆ రోజు మీరు బాగా తాగొచ్చి నేను వద్దన్నా వినకుండా మన ప్రేమ గుర్తుగా వారసులు కావాలని నన్ను చేరదీశారు. అప్పుడే మర్చిపోయారా? ఆహా, ఓ, అయితే నేను బాగా తాగొచ్చి నిన్ను బలవంతంగా లొంగ తీసుకున్నానంటావు. ఇంకా నయం, ఏదో పాత సినిమాలోలా ఓ వర్షం కురిసిన రాత్రి పాడుబడిన బంగ్లాలో ఒక్కటయ్యామన్నావు కాదు. నేను నీకెలా కనిపిస్తున్నానే? నువ్వు చెప్పిన కథలన్నీ వినేంత వెదవలా కనిపిస్తున్నానా? నేను చెప్పేది నిజమండి, నా మాట వినండి. నీ మాట వింటూ కూర్చుంటే నువ్వు ఎన్ని వెదవ నాటకాలైనా ఆడతావే. ఎంత తాగొస్తే మాత్రం సుఖానికి దుఃఖానికి తేడా తెలుసుకోలేనంత మత్తులో ఉండనే. ఎవడో చేసిన పాపాన్ని నాకంట కట్టాలని చూస్తావా? ఎవడో చేసిన పాపాన్ని నాకంట కట్టాలని చూస్తావా? ఆహా, ఏం నాటకాలు ఆడుతున్నారు. సరే, రేపు హాస్పిటల్కి వెళ్దాం. కడుపో కాయో అక్కడ తేల్చుకుందాం. నీకు నిజంగానే కడుపని తేలితే అప్పుడు చెప్తా. మనం షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పావు కదా కావ్య, ఇదెవరిల్లు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? భార్గవి, ప్రవీణ్ అని నా ఫ్రెండ్. వాడిని కలిసి చాలా రోజులైంది. ఒకసారి కలిసి వెళ్దాం. పద పద. పదోదినా? అయినా దిస్ ఇస్ టూ మచ్ రా. నా క్లోజ్ ఫ్రెండ్ వై ఉండి నాతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? పరిస్థితి అలా వచ్చిందిరా ప్రవీణ్. మన ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పలేదు. అవును, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు. నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామా? మనం లేకపోతే వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటారు. పద. ఇప్పుడే వస్తాను. మా ఆయన సైకియాట్రిస్ట్, ఇంట్లో కూడా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్ అంటే మానసికంగా ఎవరికైనా బాగోలేకపోతే నయం చేస్తారు కదా? కరెక్ట్. రియలీ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ జాబ్. పేషెంట్స్ చూడడానికి బాగానే ఉంటారు, కానీ సడన్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. కొద్దిసేపటికి మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారో
వాళ్ళకి కనీసం గుర్తు కూడా ఉండదు. అంటే మా వదినలా అన్నమాట. నాకేమైంది కావ్య? నేను బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు బాగానే ఉన్నావు వదినా, కానీ ఈ మధ్య నువ్వు అదోలా ప్రవర్తిస్తున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకే గుర్తుండడం లేదు. కానీ ఆ టైంలో నేను చూస్తుంటే మాకు భయం వేస్తోంది. నిజమా సూర్య? మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? సాధారణంగా మనకు నచ్చని విషయాల గురించి ఎవరైనా మాట్లాడితే ఆవేశపడటం, కోపం తగ్గిన తర్వాత అంతా మర్చిపోయి మామూలుగా ఉండటం, ఇదంతా కామన్గా జరిగేదే కదా అని నేను సీరియస్గా తీసుకోలేదు. నో, ఇలాంటి విషయాలు అస్సలు లైట్గా తీసుకోకూడదు. పైగా అన్నీ తెలిసిన వాడిని నేనున్నాను కదా. అనవసరంగా ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఒకసారి భార్గవ్ని చెక్ చేయాలి. పద. ఎక్స్క్యూజ్ మీ భార్గవి, ఒక్కసారి నా కన్సల్టెన్సీ రూమ్కి వస్తారా? భార్గవి, నేను చెప్పాను కదా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్. పైగా వీడు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్. నువ్వు తను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. భార్గవి, ప్లీజ్ కమ్. వెళ్ళొదినా. అబ్రకదబ్రా. నువ్వు నా కళ్ళలోకే చూస్తున్నావు. నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నావు. అబ్రకదబ్రా. నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నావు. సూటిగా చూస్తున్నావు. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా. సూటిగా చూస్తున్నావు. సూటిగా చూస్తున్నావు. నువ్వు డీప్ స్లీప్లోకి వెళ్తున్నావు. నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు నిద్రపోతున్నావు. డీప్ స్లీప్లోకి వెళ్తున్నావు. అబ్రకదబ్రా. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోయావు. నిన్ను నువ్వు మర్చిపోయి నిద్రపోతున్నావు. 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 నిద్రపోయావు. నిద్రపోయావు. మీ చిన్నతనంలో ఎప్పుడైనా మీరు బాగా భయపడే సంఘటన ఏదైనా జరిగిందా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి